హలో గైస్, ఇప్పుడు మనం స్ప్రింగ్ బూట్ గురించి మాట్లాడుకోవచ్చు. దానికన్నా ముందు ఏ టెక్నాలజీస్ వాడేవాళ్ళు అనే దాని గురించి ఫస్ట్ మాట్లాడుకోవచ్చు. 1997లో సౌలెట్ టెక్నాలజీ అనే దాన్ని వాడేవాళ్ళు అనమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే జావా కోడ్లో HTML కోడ్ని కలిపి రాస్తాం. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమెజాన్ అనేది సౌలెట్ టెక్నాలజీ వాడుతుంది అనుకుందాం. సో ఈ కేసులో ఏంటి అంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రిక్వెస్ట్ అనేది ఆర్డర్ సర్వ్లెట్కి వెళ్తుంది. ఆర్డర్ సర్వ్లెట్ దానికి కావాల్సిన డేటా అంతా ప్రాసెస్ చేసి మీకు రిటర్న్లో ఆర్డర్ సక్సెస్ఫుల్ అని చెప్పి HTML అనేది జనరేట్ చేసి ఇస్తుంది అనమాట బ్యాక్కి. సౌలెట్ టెక్నాలజీతో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే కోడ్ అనేది చాలా మెస్సీగా ఉంటుంది. అండ్ ఇది ఏంటి అంటే మనం జావా కోడ్లో HTML కోడ్ ఇంక్లూడ్ చేయడం వల్ల దాన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కాంప్లెక్స్. అండ్ అలాగే ఈ టెక్నాలజీ అనేది లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి వర్క్ అవడం చాలా కష్టం అనమాట. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం అప్రాక్సిమేట్లీ 5 years తర్వాత అంటే 2002 ఆ టైంలో స్ప్రింగ్ MVC అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఇక్కడ MVC అంటే అర్థం మోడలు వీవ్ కంట్రోలర్ అనమాట. ఏదైతే మనం సౌలెట్ అని మాట్లాడుకున్నామో అక్కడ ఇది కంట్రోలర్ అవుతుంది. వీవ్ అంటే మనం ఏదైతే HTML కోడ్ ఇంక్లూడ్ చేసి రాస్తున్నామో దాన్ని సెపరేట్ చేసేసి JSPలో పెడుతున్నాము. అండ్ అలాగే మోడల్ ఎందుకు అంటే ఓన్లీ డేటా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడు కంట్రోలర్ రిక్వెస్ట్ని తీసుకొని మోడల్కి సెట్ చేసి డీబీలో సేవ్ చేస్తుంది. అండ్ అలాగే డీబీ నుంచి డేటా తీసుకొచ్చినప్పుడు మోడల్కి సెట్ చేసి తిరిగి JSP అనేది ఆ మోడల్ని వాడుకుంటుంది అనమాట. ఎందుకు JSP మోడల్ని వాడుకుంటుంది అంటే డేటాని UIలో చూపించడానికి JSP అనేది మోడల్ని వాడుకుంటుంది. సింపుల్. మనం సౌలెట్స్లో మాట్లాడుకున్న సేమ్ ఎగ్జాంపుల్ని ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తున్నారు అనుకుందాం. ఆ ఆర్డర్ రిక్వెస్ట్ అనేది ఫస్ట్ ఆర్డర్ అనే కంట్రోలర్కి వెళ్తుంది. కంట్రోలరు మొత్తం డేటాని ఏదైతే మీరు డేటా ఇచ్చారో ఆ డేటాని మోడల్కి సెట్ చేస్తుంది. సెట్ చేసి ఇంకా ఆ డేటాను ప్రాసెస్ చేసి అంటే డీబీలో సేవ్ చేయడం లేదంటే అదర్ ఏదైనా చెక్ చేయాల్సి వస్తే అవన్నీ చెక్ చేసుకొని తిరిగి మోడల్కి సెట్ చేసి మీకు JSPతో పాటు మోడల్ని పంపిస్తుంది అనమాట బ్యాక్కి. అంటే ఇక్కడ ఏ వ్యూకి ఆ మోడల్ చెందాలి అనేది మనం కంట్రోలర్లో మెన్షన్ చేస్తాం సింపుల్గా చెప్తే. స్ప్రింగ్ MVC బాగానే ఉంది కదా, వీళ్ళు మళ్ళీ స్ప్రింగ్ బూట్ గురించి ఎందుకు ఆలోచించారు అని మీరు అనుకోవచ్చు. కానీ స్ప్రింగ్ MVCలో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఒకే అప్లికేషన్లో ఉంటుందన్నమాట. దానివల్ల UI టీమ్ సెపరేట్గా బ్యాక్ ఎండ్ టీమ్ సెపరేట్గా వర్క్ చేసే స్కోప్ అయితే ఉండదు. సెకండ్ పాయింట్ వచ్చేసరికి MVCలో చాలా కన్ఫిగరేషన్స్ చేయాలి. మనం బీన్స్ డిఫైన్ చేయాలి అండ్ అలాగే సో మచ్ ఆఫ్ DB కన్ఫిగరేషన్ చేయాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీరు సెపరేట్గా టామ్క్యాట్ సర్వర్ని డౌన్లోడ్ చేసుకొని దానికోసం వాడుకోవాలన్నమాట. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఇది అంత స్కేలబుల్ కాదు. ఎందుకు స్కేలబుల్ కాదు అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్తానమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు JSPల బదులు వేరే టెక్నాలజీ వాడుకుందాం అనుకుంటున్నారు. దాని కేసులో మీరు మొత్తం బ్యాక్ ఎండ్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మీరు కంట్రోలర్లో ఏ JSPకి ఆ డేటా వెళ్ళాలి అండ్ అలాగే ఏ మోడల్ అక్కడ వాడుకోవాలి అనేది మీరు స్పెసిఫై చేస్తారనమాట కంట్రోలర్లో. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే మనకి ఒకవేళ JSP నేమ్ మనం తప్పించినా సరే మొత్తం అప్లికేషన్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఏదైతే వీవ్ నేమ్ అంటున్నామో అంటే JSP నేమ్ అనమాట. ఏదైతే JSP నేమ్ పెడతామో అదే JSP నేమ్ అనేది మనకి JSPలో పెట్టాలి. అండ్ మోర్ ఓవర్ స్ప్రింగ్ MVC వాడేటప్పుడు ఈ JSPలని ఎక్కడ ఉన్నాయో కూడా మీరు స్పెసిఫై చేయాలన్నమాట. సో ఇంత హెడ్ఏక్ మనకి MVCతో ఉంటుంది. సో ఇప్పుడు మనకి స్ప్రింగ్ బూట్ గురించి మాట్లాడదాం. స్ప్రింగ్ బూట్లో ఏంటి అంటే ఇవన్నీ ఆప్టిమైజ్ అయ్యి వస్తాయి అనమాట. అంటే మీరు డైరెక్ట్గా ఓన్లీ బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండే వర్క్ చేస్తారు. అండ్ అలాగే సెపరేట్గా మీరు UI కావాలి అంటే రియాక్ట్ యాంగులర్లో మీకు నచ్చిన టెక్నాలజీ వాడుకోవచ్చు. మనకి స్ప్రింగ్ బూట్తో అదర్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ఇన్బిల్ట్ టామ్క్యాట్ సర్వర్ వస్తుంది. అండ్ అలాగే కన్ఫిగరేషన్స్ అనేవి మనం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట స్ప్రింగ్ బూట్లో. మనం అమెజాన్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మాట్లాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అనేది స్ప్రింగ్ బూట్ టెక్నాలజీ వాడుతుంది అనుకుందాం. ఇప్పుడు మీరు అమెజాన్లో ఆర్డర్ ప్లేస్ చేస్తే రిక్వెస్ట్ అనేది JSON ఫార్మాట్లో ఆర్డర్ కంట్రోలర్కి వెళ్తుంది అనమాట. ఆర్డర్ కంట్రోలర్ ఏం చేస్తుందంటే తిరిగి రెస్పాన్స్ కూడా మీకు JSON ఫార్మాట్లో ఇస్తుంది అనమాట బ్యాక్కి. సో మీరు ఫ్రంట్ ఎండ్లో యాంగులర్ వాడుకున్న రియాక్ట్లో వాడుకున్న డేటా ఫార్మాట్ అనేది చేంజ్ అవ్వదు. సో ఆల్వేస్ మనకి స్ప్రింగ్ బూట్ సర్వీస్ అనేది JSON రెస్పాన్స్ ఇస్తుంది కాబట్టి మీకు నచ్చినట్టు UIలో దాన్ని అలైన్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పటిదాకా మాట్లాడిందంతా మీకు ఒక్క ముక్కలో చెప్తాను. సింపుల్గా మాట్లాడితే ఫస్ట్ సౌలెట్ టెక్నాలజీ మీద ఒక లేయర్ ఫామ్ చేసి స్ప్రింగ్ MVC టెక్నాలజీని డెవలప్ చేశారు.
అండ్ అలాగే స్ప్రింగ్ ఎంవీసీ ఫ్రేమ్వర్క్ మీద అనదర్ లేయర్ని ఫామ్ చేసి స్ప్రింగ్ బూట్ అనే టెక్నాలజీని తీసుకొచ్చారనమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక షర్ట్ని సూదితో కుడుతున్నారు అనుకుందాం, ఓకే? అది సర్వ్లెట్ టెక్నాలజీ అనమాట. చాలా హార్డ్ అండ్ అలాగే అంతా మిక్స్డ్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా చేయలేం, ఓకే? ఒక షర్ట్ని మీరు మిషన్కి ఇచ్చి కుట్టమన్నారు అనుకోవచ్చు. దానికి సైజెస్ అన్నీ తీసుకోవాలి అండ్ అలాగే మీకు ఒకవేళ సైజ్ ఫిట్ అవ్వకపోతే ప్రాబ్లమ్స్ ఎలాంటివి వస్తాయి. సో అది మీ స్ప్రింగ్ ఎంవీసీ ఫ్రేమ్వర్క్. అండ్ రెడీమేడ్ షర్ట్ మీరు తీసుకున్నారనుకుందాం, అది ఎవరికైనా ఫ్లెక్సిబుల్, ఎవరైనా వాడుకోవచ్చు. ఒక మీడియం సైజు ఏజ్ ఉన్న వాళ్ళకి ఒక సైజు ఉంటుంది, లార్జ్ సైజు వాళ్ళకి వేరొక సైజు ఉంటుంది. అంటే అది ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనమాట మనకి. సో రెడీమేడ్ షర్ట్ అనేది మీకు స్ప్రింగ్ బూట్ టెక్నాలజీ లెక్క అనమాట. దట్స్ ఇట్.